నోరు మంచిదైతే ఊరు మంచిదని గ్రామ పంచాయతీ ఎన్నికలలో సమర్థులైన వారిని సర్పంచులుగా ఎన్నుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రోజు పంచాయతీలు పెట్టేళ్లను జుట్లు మూడేసి తగాదాలు పెట్టేళ్లను ఎన్నుకుంటే అభివృద్ధి అటకెక్కుతుందని అన్నారు. మీరు మంచోళ్లను గెలిపించండి, అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసే బాధ్యత తనదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికలు జరుగుతున్నాయి గ్రామాలలో. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. నోరు మంచిది మంత్రులతోని కలిసి పనిచేసేటోళ్ళని సర్పంచులుగా చేసుకోరు. ఊర్లలో వాళ్ళ వీళ్ళకి పంచాయతీలు పెట్టుకొని పెట్టేటోళ్లను జుట్లు ముడేసి తాకులాట పెట్టేటోళ్లను మీరు సర్పంచులుగా ఎన్నుకుంటారంటే ఊరు ఆగమైతుంది, ఊరు అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే ఈడికొచ్చిన మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పంచాయతీలు తగ్గించండి, ఏకగ్రీవంగా వీలైతే ప్రజలందరిని ఒప్పించి చేసుకోండి. ఎన్నికలల్లో అడ్డగోలుగా ఖర్చు పెట్టకండి. ఎందుకంటే మళ్ళీ మీకు మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా ఆదాయం రాదు. ఈరోజు నిధులు ఇస్తాం, గ్రామాలను అభివృద్ధి చేసుకోండి. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎట్లయితే ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వం పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి తెచ్చుకుంటున్నామో, సర్పంచులు కూడా మంత్రుల దగ్గరకు పోయి కూర్చొని మీ గ్రామాల అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకునేటోళ్ళని పెట్టండి. లేకుండా రోజు పంచాయతీ పెట్టేటోని పెడితే ఇక అది లేనిపోని తలకాయ నొప్పి అవుతుంది, ఆదిలాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే మా అక్కలకు, మా చెల్లెళ్లకు, మా రైతులకు అందరికి ఒకటే విజ్ఞప్తి, సర్పంచ్ ఎన్నికలల్లో మంచోని ఎందుకోండి. ఒకవేళ బుద్ధిమంతుడని మీరు సర్దిగాడితే వాడు పోయి బొడ్రాయి కాడ కూర్చొని ఫోన్ చేసి మళ్ళొచ్చి ఇంకేం పెడతావు అని అడిగిందంటే నిండా మునుగుతారు. మంచోన్ని చేర్చుకోరి సర్పంచులుగా. నిధులు ఇచ్చే బాధ్యత నాది, అభివృద్ధి చేసే బాధ్యత నాది, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. మీరందరూ మంచి సర్పంచులను ఎన్నుకోండి, మంచిగా ఆదిలాబాద్ను అభివృద్ధి చేసుకోండి.